అందరికీ హాయ్ అండి. ఏపీ ఎస్పీటీ డిప్లొమో C23 అండ్ C16 అండ్ C20 ఏదైతే అటో నంబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారో రిజల్ట్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ ఫ్లాష్ న్యూస్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఈ రోజు సెక్రటరీ వాళ్ళకి కూడా కాల్ చేయడం అయితే జరిగింది డిప్లొమో రిజల్ట్స్కి సంబంధించి. ఏంటి ఆ అప్డేట్ అనేది మీరు ఈ వీడియోలో కాల్ రికార్డ్ అనేది కూడా క్లియర్గా అయితే వినొచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఎస్పీటీ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే అందిస్తూ ఉంటాను. అయితే మనకి ఏపీ ఎస్పీటీ డిప్లొమో C20 కానీ C16 కానీ C23 ఎగ్జామ్స్ ఎవరు అటెంప్ట్ చేశారో రిజల్ట్స్ కోసం డైలీ అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఏమైనా అప్డేట్ ఉంటే వీడియో చేయండి అని కూడా అడుగుతున్నారు. అయితే ఈరోజు నేను సెక్రటరీ వాళ్ళకి కాల్ చేయడం అయితే జరిగింది. ముందుగా వేణు మాధవ్ గారికి అయితే డిప్యూటీ సెక్రటరీ వాళ్ళకి అయితే కాల్ చేశాను. ఒకసారి కాల్ రికార్డింగ్ అయితే క్లియర్గా అయితే మీరు వినొచ్చు. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. అదే వేణు గారు సార్. ఎవరు సార్ మాట్లాడుతున్నారు? అదే సార్, స్టూడెంట్ అదే డిప్లొమో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్? మండే ట్యూస్డే ప్లాన్ చేస్తున్నాం అమ్మా. అంటే రేపు ఎల్లుండే సార్? అవునవును, రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో విన్నారు కదా కాల్ రికార్డింగ్ అయితే. రిజల్ట్స్కి సంబంధించి వేణుగారు అయితే డిప్యూటీ సెక్రటరీ ఎస్పీటీ వాళ్ళు అయితే క్లియర్గా అయితే చెప్పారు. సార్ అయితే మనకి మ్యాక్సిమం రేపు అవైలబుల్ అవుతే ఉంటాయి, లేదంటే ట్యూస్డే అనమాట. నా ఎక్స్పెక్టేషన్ రేపు రిజల్ట్స్ అయితే అవైలబుల్లో ఉండే అవకాశం అయితే ఉంది అనుకుంటున్నాను. సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. అండ్ నెక్స్ట్ నేను శ్రీ జీవీవి సత్యనారాయణ మూర్తి గారికి కూడా కాల్ చేశాను. జాయింట్ సెక్రటరీ అనమాట. ఆల్రెడీ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో కూడా పద్దతూరులో కూడా ఈయన వర్క్ చేయడం అయితే జరిగింది. ఈయనకి కూడా నేను కాల్ చేశాను. ఒక్కసారి ఈ కాల్ రికార్డింగ్ అనేది కూడా మీరు వినొచ్చు. ఇంకా కనుక్కో, హెడ్ ఆఫీసులో తెలుస్తాయి. అదే సార్, అదే మీరు జాయింట్ సెక్రటరీ కదా సార్, అదే గవర్నమెంట్ పాలిటెక్నిక్ అప్పుడు చేశారు కదా సార్, అందుకు. అవునవును, అదే రిజల్ట్స్ అదే వెయిట్ చేస్తున్నాం సార్, అది ఎప్పుడు వస్తుంది? లేదు, తెలియదు ఇంకా. ఏమైనా ఐడియా ఉంది రిజల్ట్స్? రేపు 1 or 2 days లో అంటున్నారు. ఇవాళ రేపు 2 or 3 days అనుకో. 2 or 3 అదే సార్. ఇక్కడ టెక్ ఫెస్ట్ జరుగుతుంది, దాని బిజీగా ఉన్నారు అందరూ. అవునవును సార్, అదే సార్, అదే గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో అప్పుడు మీరు ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు ఐడియా సార్, అందుకు. ఓకే, అదే 2 days లో వస్తుంది సార్ అనుకో. 2 or 3 days అనుకో. ఓకే, థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా కాల్ రికార్డింగ్ అయితే. ముందైతే మనకి తెలియదు అని చెప్పారు. నెక్స్ట్ వేరే వాళ్ళు అడగడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు, హింట్ కూడా ప్రొవైడ్ చేశారు. మండే వచ్చేస్తాయి, ఫైనల్గా అయిపోయింది, మండే రేపు వచ్చేస్తాయి అని కూడా చెప్పారు. అంటే మండే రేపే కాబట్టి మ్యాక్సిమం 90% రేపే మనకి రిజల్ట్స్ అవైలబుల్ ఉండే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. రేపు మిస్ అయితే ట్యూస్డే పక్క అనమాట. రేపు ఎల్లుండిలో రిజల్ట్స్ అయితే ఖాయం, ఇది మీరు ఫిక్స్ చేసేసుకోండి. సెక్రటరీ వాళ్ళే మనకి డైరెక్ట్గా మనకి రిప్లై అయితే ఇచ్చారు కాబట్టి. సో మనకి ఆఫీస్ వాళ్ళు కూడా కాదు, అంటే నార్మల్గా ఎస్పీటీ ఆఫీస్ వాళ్ళు కూడా ఇవాళ సండే కాబట్టి వాళ్ళ ఫోన్స్ కూడా అవ్వవు. సెక్రటరీ వాళ్ళ పర్సనల్ నెంబర్స్కి కాల్ చేస్తే వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసేసారు. రిజల్ట్స్ అందరికీ కూడా మంచిగా రావాలని అయితే కోరుకుంటున్నాను. సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు, పేషెన్స్ అయితే వెయిట్ చేయండి. మనకి వెబ్సైట్ కూడా రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే కూడా చాలా సర్వర్ డౌన్ అయిపోతుంది. వన్స్ రిజల్ట్స్ కానీ వస్తే నేను వీడియో రూపంలో కానీ టెలిగ్రామ్లో మీకు అప్డేట్ చేస్తాను. మనకి రిజల్ట్స్ వచ్చాయి అనేది కూడా వెంటనే మీరు చెక్ చేసేసుకోవచ్చు. సో టెన్షన్ పడొద్దు, ప్యానిక్ అవ్వద్దు. సో పాస్ ఆర్ ఫెయిల్ అనేది పక్కన పెట్టుకోండి. డిప్లొమా అన్నాక ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్ చాలా ఉంటాయి. సో అది దృష్టిలో పెట్టుకొని రిజల్ట్స్కి సంబంధించి వెయిట్ చేసే వాళ్ళైతే చెక్ చేసుకోండి. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.